తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల కుటుంబంలో పెనుకల్లోలం రేగినట్టుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సంచలన పరిణామం వచ్చినట్లుగా ఒక అప్డేట్ వచ్చిందండి. వరంగల్ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభను మధ్యలో వదిలి వెళ్ళిపోయారు. ఈ ఘటన చూసిన కార్యకర్తలు మరియు నాయకులు షాకుకు గురయ్యారని చెప్పాలి. కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కవిత సభను వీడి వెళ్లడం కల్వకుంట్ల కుటుంబంలో పెరిగిన భిన్నాభిప్రాయాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది అంటున్నారు. కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లిక్కర్ కేసులో కవిత 5 నెలల పాటు జైలులో గడపడం, దీనివల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలగడం, కేసీఆర్ ఈ సభలో కవితకు ప్రాధాన్యం ఇవ్వలేదు, అంతేకాకుండా పార్టీలోనూ కూడా ఆమెను దూరం పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగతంగా జిల్లాల పర్యటనలు చేపట్టడం ఈ సంకేతాలను ముందుగానే ఇచ్చింది అని చెప్తున్నారు. నిన్న జరిగిన రజతోత్సవ సభ ఫ్లెక్సీలలో కూడా ఎమ్మెల్సీ కవిత ఫోటోను పెట్టకపోవడం, సభ గురించి కవితకు ఎటువంటి సమాచారం లేదా బాధ్యతను ఇవ్వకపోవడం చూస్తే కేసీఆర్ కవితను దూరం పెడుతున్నట్లుగా స్పష్టమవుతుంది అంటున్నారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల తరహాలో కవిత కూడా కొత్త పార్టీ పెట్టి తన కుటుంబ సభ్యులకు షాక్ ఇస్తుందేమో అని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో పింక్ కార్యకర్తలు ఈ వార్తను అబద్ధం అని, ఫేక్ న్యూస్ అని కామెంట్ పెట్టే ముందు దమ్ముంటే ఇదంతా అబద్ధమని నిరూపించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతూ ఉంది.